సో అది ఇజ్రాయెల్ మా మాట వినకుండా మీ మీద దాడి చేసిందని చెప్తుంది. దీన్ని ఎవరు కూడా ప్రపంచంలో నమ్మరు. ఎందుకంటే అమెరికా గట్టిగా ఇజ్రాయెల్‌కి చెప్తే, అమెరికా మాట వినకుండా ఇజ్రాయెల్ దాడి చేసే పరిస్థితి లేదు. అయితే అమెరికాకి ఇరాన్ మీద దాడి చేయాల్సిన అవసరం ఏంటి? ఇజ్రాయెల్‌ని ఎందుకు ఇండైరెక్ట్‌గా అమెరికా ప్రోత్సహిస్తుందని చెప్తే అని ఆహ్, సందేహం మనకొస్తది. దానికి కారణం ఏందంటే ఇజ్రాయెల్ ఇరాన్ యురేనియం నిల్వల్ని విపరీతంగా ఈ మధ్య కాలంలో పెంచుతుంది అన్నమాట. దాదాపు 15 న్యూక్లియర్ వార్ హెడ్‌లకి ఉపయోగపడే యురేనియం నిల్వల్ని అంటే కెపాసిటీని పెంచుకుంటూ వస్తుంది. ఇది అమెరికాకి డేంజర్‌గా కనిపిస్తుంది. అమెరికా ఇప్పుడు ఇరాన్‌తో చర్చలనేది ఒక పక్క కంటిన్యూ చేస్తుంది. ఇప్పుడు 5వ దఫా చర్చలు ఒమన్‌లో జూన్ 5వ తేదీన జూన్ 15న ఆహ్, అంటే ఎల్లుండి ఒమన్‌లో ఫిఫ్త్ రౌండ్ టాక్స్ ఉన్నాయన్నమాట. ఇరాన్‌కి, అమెరికన్ అధికారులకు మధ్య. అంటే ఇరాన్‌లో ఈ యురేనియం నిక్షేపాల్ని మీరు పెంచడం ఆపండి అనేది అమెరికా డిమాండ్ చేస్తుంది. సో, అట్లాగే ఇంటర్నేషనల్ అటామిక్ కమిషన్ గూడా, ఎనర్జీ కమిషన్ గూడా ఇదే చెప్తుంది. అంటే ఇరాన్ గాని విపరీతంగా నిల్వలు పెంచుకుంటే, ఈ అది ఇజ్రాయెల్ మీద రేపు ప్రయోగిస్తే, మొత్తంగా అది ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశం ఉందనేది అమెరికాకుండే కన్సర్న్ అనమాట. అందుకని ఇండైరెక్ట్‌గా ఇజ్రాయెల్‌ని ప్రోత్సహించి ఈ చర్చల్లో ఇరాన్‌ని కంట్రోల్ జేయాలంటే, ఇరాన్ తన మాట వినాలంటే, ఇరాన్ మీద ఈ దాడులు చేయడం ద్వారా ఇరాన్ భయపడి తమ చర్చల్లో తాము చెప్పింది వింటుంది అనేది అమెరికాకుండే ఇమ్మీడియేట్ లక్ష్యం. అయితే ఓవరాల్‌గా అమెరికాకి వెస్ట్ ఏషియాలో చాలా లక్ష్యాలున్నాయి. అది ఒకటి ఇరాన్‌ని ఇరాన్‌కి సంబంధించిన ఈ యాక్సిస్ పవర్స్ ఏవైతే ఉన్నాయో హౌతీలు, హెజ్బుల్లా, హమాసు అంటే ఇది ఇంటర్నేషనల్ టెర్రరిజానికి కూడా దారితీస్తుంది అని జెప్పి వాళ్ళని కంట్రోల్ జేయడం అనేది అమెరికా జేసింది. ఇది ఇప్పుడే గాదు ఎప్పటినుంచో సెకండ్ వరల్డ్ వార్ నుంచి కూడా ఇజ్రాయెల్‌ని క్రియేట్ చేసినప్పటి నుంచి కూడా అమెరికా ఇజ్రాయెల్‌ని ఉపయోగించుకొని అరబ్ ప్రపంచాన్ని కంట్రోల్ జేయడం అనేది అమెరికా లక్ష్యం. రెండవది ఆహ్, ఇజ్రాయెల్‌ని సపోర్ట్ చేయడం ద్వారా ఆహ్, ఇజ్రాయెల్ బలంగా ఉంటే ఆహ్, పెట్రోల్ ఆహ్, ప్రొడక్ట్స్ అనేవి మిడిల్ ఈస్ట్ నుంచి లేదా వెస్ట్ ఏషియా నుంచి వాటి వనరుల మీద తమ కంట్రోల్‌ని అమెరికా పెంచుకోవాలనేది గూడా అమెరికాకుండే ఒక స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్. మూడోది ఆహ్, ఆహ్, ఈ అమెరికా ఏం చేస్తుందంటే ఈ ఆహ్, వెస్ట్ ఏషియాలో లేదా మిడిల్ ఈస్ట్‌లో అమెరికా పాలిసీ ఏందంటే డ్యూయల్ ట్రాక్ స్ట్రాటజిక్ అప్రోచ్ అంటారనమాట. డ్యూయల్ ట్రాక్ స్ట్రాటజిక్ అప్రోచ్ అంటే ఒకవైపు డిప్లొమసీ, ఇంకొక వైపు డిటరెన్స్. డిప్లొమసీ అండ్ డిటరెన్స్ అంటారు. డి అండ్ డి. డి అండ్ డి అంటే అర్థమేందంటే డిప్లొమసీ అంటే ఒక పక్క చర్చలు జరుగుతూ ఉంటది. ఇంకొక పక్క ఎవరినో ఉపయోగించి దాని మీదకి యుద్ధానికి ప్రేరేపిస్తా ఉంటది. దీన్నే మామూలుగా మనం క్యారెట్ అండ్ స్టిక్ పాలిసీ అంటాం. అంటే ఒక వైపు క్యారెట్ ఇచ్చి, ఇంకొక వైపు కర్రతో కొడతా ఉంటాం. ఇది ఎప్పటినుంచో చేసేది. అమెరికా ఈ పని చేస్తూ ఉంటదనమాట. ఒక పక్క చర్చలు జరుపుతుంటే, ఇంకొక పక్క ఇజ్రాయెల్‌ని గిల్లి దాడి చేయించింది అమెరికా. ఎందుకంటే అప్పుడు ఇజ్రాయెల్‌కి ఒక భయముంటది. ఇరాన్‌కి ఒక భయముంటది. అమెరికా గాని ఇన్వాల్వ్ కాకపోతే ఇజ్రాయెల్ మన మీద దాడి చేస్తుందని జెప్పి. అందుకని అమెరికా మాట ఇరాన్ వింటుందనేది అమెరికాకుండే ఒక ఇది. అందుకనే అట్లాగే అమెరికా ఏం చేస్తుందంటే డివైడ్ అండ్ రూల్ పాలిసీ గూడా చేస్తుంది. అంటే మొత్తం అరబ్ ప్రపంచంలో కొన్ని దేశాలతో అమెరికా మంచిగా ఉంటది. యాక్చువల్‌గా మొన్ననే ఆహ్, మొ మన ట్రంప్ అనేక దేశాల విజిట్ గూడా చేశాడు. ఖతర్ వాళ్ళు ఒక బ్రహ్మాండమైన విమానానికి గూడా ఆయనకి ప్రెజెంట్ చేశారు. ఇట్లు ఖతర్‌తో, సౌదీ అరేబియాతో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో, ఇజ్రాయెల్‌కి వీళ్ళకి గూడా ఒక నార్మలైజేషన్ పాక్ట్ అంటారు. అబ్రహాం అకార్డ్ అంటారు. దాని ద్వారా వాళ్ళకి సయోధ్య కలిగించడం, ఇరాన్ మిగతా ఈ అరబ్ కంట్రీలని కంట్రోల్ జేయడం అనేది అమెరికన్ పాలిసీ. సో, దీనివల్ల ఇప్పుడు ఇది గాని ఎస్కలేట్ అయితే, ఇప్పుడు ఇరాన్ గూడా ఇజ్రాయెల్ మీద పెద్ద ఎత్తున అటాక్ జేసి జరిగితే, దానికి మళ్ళీ ప్రతీకారంగా ఇజ్రాయెల్ గూడా అటాక్ చేసే అవకాశం ఉంది. ఈ ఎస్కలేషన్ ఎంతవరకు వెళ్తుంది? దీంట్లో అమెరికా ఇన్వాల్వ్‌మెంట్ ఏ స్థాయిలో ఉంటుంది? దీన్ని బట్టి అక్కడ ఒక రీజనల్ స్థాయి యుద్ధం వస్తుందా?
ఇది మళ్ళీ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అనేది చూడాలి. సో, అమెరికా తన దేశంలో ఎకనామిక్‌గా బలహీనంగా ఉంది. ఆహ్, తర్వాత జియో పాలిటిక్స్‌లో వీక్‌గా ఉంది. దీన్నంతా గూడా కప్పిపుచ్చుకోవడానికి కూడా ఇప్పుడు ఆహ్, ఇజ్రాయెల్‌ని ఉపయోగించి ఇరాన్ మీద దాడి చేయడం ద్వారా మిగతా అరబ్ కంట్రీస్‌ని తన దారికి తెచ్చుకోవడం అనే లక్ష్యం వైపు అమెరికా వెళ్తున్నట్టుగా మనకు కనపడుతుంది. దీని పర్యవసనాలు ఎలా ఉంటాయనేది చూడాలి.